హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. నందమూరి బాలకృష్ణ నటసింహం బాలకృష్ణకు గాయాలయ్యాయి. ఎక్కడ ఏంటి ఏం కథ అనేది పక్కన పెడితే అభిమానులు మాత్రం చాలా ఆందోళనకు గురవుతున్నారు. మా బాలయ్య బాబుకి ఏమయ్యింది, గాయాలయ్యాయా, ఎక్కడయ్యాయి, ఎలా అయ్యాయి అని ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజంగా నటులకు షూటింగ్ సమయాల్లోన ఇలాంటి గాయాలు అవ్వడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి మాస్ లీడర్లకు, మాస్ యాక్టర్లకు, ఎందుకంటే వాళ్ళు తమ అభిమానులను మెప్పించడానికి, తమ క్రేజ్ను నిలబెట్టుకోవడానికి షూటింగుల్లోన చాలా రిస్కులు తీసుకుంటూ ఉంటారు. చిరంజీవి లాగానే, చిరంజీవి కూడా అంతే. కొన్నిసార్లు షూటింగ్లోన అంటే గతంలో ఆయన చేసినటువంటి మంచి సినిమాల్లోన ఫైట్లోనూ డూప్ లేకుండా సాధ్యమైనంత వరకు ఒరిజినల్గా ఫైట్ చేయడము, ఇలాంటివన్నీ ఏంటి అంటే అభిమానుల్లో తమ స్థాయిని ఇంకా పెంచుకోవడానికి, క్రేజ్ని ఇంకా పెంచుకోవడానికి అవి ఉపయోగపడతాయి. తెరపైన వీరోచితంగా పోరాడేటువంటి హీరోలా కనిపించాలంటే తెర వెనుక షూటింగ్లోన ఆ మాత్రం చెవిటోడ్చక తప్పదు కదా అని హీరోలు చెప్తూ ఉన్నారు. అదే కోవకి ఇప్పుడు బాలకృష్ణ గారు, అంటే గతంలో కూడా ఇతనికి ఇలాగే గాయాలయ్యాయి. ఇప్పుడు తాజాగా ఏంటంటే కాకినాడ వద్ద షూటింగ్ జరుగుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఇది ఎలా జరిగింది, ఏంటి, ఏం కథ అనేది మనం చూసే ముందు ఆయనకు గాయాలయ్యాయి అనగానే అభిమానులతో పాటు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకంత ఆందోళనతో ట్వీట్ చేశారు. అలాగే నారా లోకేష్ బాబు కూడా ఫోన్ చేసి మాట్లాడారు అన్న సమాచారం మనకు అందుతోంది. సో అటు అభిమానులు, ఇటు ఆప్తులు అందరూ కూడా ఆయనకు ఏమైంది అన్న ఆందోళనకు గురి చేసిన ఆ సంఘటన ఏంటో ఆ వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా చూద్దామంట. నటసింహం నందమూరి బాలకృష్ణ అంటేనే మనకు గుర్తొచ్చేది యాక్షన్, మాస్ యాక్షన్ డ్రామాలు. అతను ఒక్కసారి అలా నడుస్తూ వెళ్తే కాలు ఒకసారి కింద దంచాడంటే గాల్లో టాటా సుమోలు లేచిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ అది అసహజం అనిపించినా కూడా అది అసహజం కాదు. మొన్న ఒక ఈవెంట్లో బ్రహ్మానందం ఒక మాట చెప్పాడు. బాలకృష్ణ ఒకసారి ఇలా గర్జించాడంటే ట్రైన్ సైతం వెనక్కి వెళ్ళిపోతుందట. ట్రైన్ వెనక్కి వెళ్ళడం ఏంటి అని మీరు లాజిక్ అడగొద్దండి. అక్కడ బాలయ్య బాబు ఉంటే అలాగే ట్రైన్ అయినా వెనక్కి వెళ్ళాల్సిందే, టాటా సుమాలు అయినా గాల్లో లేయాల్సిందే. అది రూల్. అది ఏ రూలు, సినిమా రూల్ కాదు, అభిమానులు పెట్టిన రూల్. సో ఇక్కడ ఏమైంది, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ను ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్, ఒళ్ళు గొగరుపడిచే రోమాంచిత పోరాటాలు ఉంటే తప్ప బాలకృష్ణ సినిమా అనేది అనిపించుకోదు. బాలయ్య సినిమా అంటే మినిమం ఇవన్నీ గ్యారంటీ ఉండాలి. అఖండ కావచ్చు, అఖండ 2 కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, సినిమా ఏదైనా ఫైట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అలా ఉంటేనే అభిమానులకు మృష్టాన్న భోజనం పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అది 6-10 వయసు దాటిన తర్వాత ఆయనేం చిన్నవాడు కాదు, యువ హీరో కాదు. కానీ హీరోలందరూ కూడా షూటింగ్ చేస్తున్నంతసేపు చివరి శ్వాస దాకా యంగ్గానే ఉంటారు, యువగానే ఉంటారు. కాబట్టి బాలయ్య బాబుకు 6-10 వచ్చినా కూడా హీఈస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో మాత్రమే. సో ఇక్కడ 6-10 వయసు దాటినా కూడా ఏమాత్రం డూప్ లేకుండా రిస్క్ షాట్స్ తీయడానికి ఆయన ఎప్పుడూ కూడా వెనకాడరు. ఆ సాహసాలే కొన్నిసార్లు అతనికి ఇబ్బందులు కూడా గురి చేస్తున్నాయి. అందులో ఈ తాజా ఒక ఇబ్బంది వచ్చింది. ఏంటి ఇబ్బంది అంటే ఆయన క్రేన్ షాట్ తీస్తున్నప్పుడు కారు జారి కిందకు పడ్డారు. ఆ కింద పడినప్పుడు మోకాలి దగ్గర ఫ్రాక్చర్ అయ్యిందో ఏమైందో మొత్తానికి స్ప్రెయిన్ అయ్యింది. దీంతో ఆయన లేవలేకపోయారు. ఎప్పుడైతే ఆయన కాస్త ఇబ్బంది కలిగిందో వెంటనే షూటింగ్ ఆపేశారు. మూవీ యూనిట్ వాళ్ళందరూ కూడా కాస్త కంగారు పడ్డారు. ఎందుకంటే లెజెండరీ హీరో, ఆయనకి ఏమైనా కొద్దిపాటి ఇబ్బంది కలిగిందంటే వెంటనే అందరూ కూడా అక్కడ ఉలిక్కి పడ్డం సహజం. పైగా ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి, ఇంకొక అల్లుడేమో మంత్రి. సో ఇన్ని ఉన్నందువలన రాజకీయంగాను, నటన పరంగాను బాలయ్యకు ఎక్కడ లేనటువంటి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఆ షూటింగ్ ప్రమాదం కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది, అది కాకినాడ వద్దనే జరిగింది. సో ఇక్కడ షూటింగ్ లొకేషన్లో ఏం జరిగిందంటే గోపీచంద్ మలినేని దర్శకత్వంలోన తెరకెక్కుతున్న 111వ చిత్రం, NBK 111 అని దీనికి వర్కింగ్ టైటిల్ పెట్టారు. 111వ చిత్రం షూటింగ్లో బాలకృష్ణ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ప్రమాదం అనుకోకుండా చోటు చేసుకునింది. నటుడు మంచు మనోజ్తో కలిసి యాక్షన్ డ్రామా ఒకటి ఉంది. మంచు మనోజ్ ఇతను కలిసి షూట్ చేస్తున్నారన్నమాట, ఒక యాక్షన్ డ్రామా, బహుశా ఫైట్ సీన్ ఏదో సంథింగ్ ఇట్ ఇస్ దేర్. సో
అక్కడ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ ఒక్కసారిగా కాలు జారి పైనుంచి కిందకు పడిపోయారు. సో ఆయన ఎప్పుడైతే పడిపోయారో మోకాలికి దెబ్బ తగిలి నొప్పితో ఆయన తీవ్రంగా బాధపడుతూ ఉంటే వెంటనే మూవీ యూనిట్ అంతా కూడా షూటింగ్ ఆపేసి ఆయన హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స నిమిత్తం. అక్కడ డాక్టర్ పరీక్షించి మొట్టమొదటి అతనికి స్కానింగ్ చేయించారు. ఇంకా స్కానింగ్ రిపోర్ట్ రావాలి. స్కానింగ్ రిపోర్ట్ వచ్చాక ఏం ట్రీట్ చేయాలి అనేది అప్పుడు నిర్ణయిస్తారు. కాకపోతే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వారు భరోసా ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ మోకాలి భాగంలో దెబ్బ తగిలిన నొప్పితో బాధపడ్డారు. గోపీచంద్ దర్శకత్వంలో నిర్మించిన, అంటే ఇది రెండవ చిత్రం ఈ దర్శకుడి నిర్మిస్తున్నటువంటి, ఇంతకుముందు ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా కూడా గోపీచంద్ నిర్మించారు. అది వీరసింహారెడ్డి. అది ఘన విజయం సాధించిన విషయం మనకందరికీ తెలుసు. మళ్ళీ అతని దర్శకత్వంలో ఈ తాజా చిత్రాన్ని 111వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు. ఈ వార్త వినడంతో సహజంగానే అభిమానులకు అందరికీ కూడా ఆందోళన మొదలైంది. ఏమైంది బాలయ్య బాబుకి, ఏమైంది బాలయ్యకి, గాయాలయ్యాయత, షూటింగ్లో గాయాలయ్యాయత. క్షణంలో ఈ వార్త మొత్తం సోషల్ మీడియాలోన వైరల్ అయిపోవడంతో అందరూ ఆందోళన చెందారు. అంటే గాయాలు అన్నప్పుడు అది షూటింగ్లో గాయాలు అన్నప్పుడు అవి చిన్నవా పెద్దవా అనేది చెప్పేంత వరకు మనకు తెలియదు. ఒకవేళ పెద్ద గాయమైతే, ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే ఇబ్బంది కదా. ఒకవైపు షూటింగ్ ఆగిపోతుంది, ఇంకోవైపు ఆయన ఆరోగ్యం కుదుటపడేంత వరకు అందరికీ కూడా ఆందోళన కలిగించే విషయమే. హీరోలకు ఇది తప్పదు, అనివార్యం అని మనం ఎంత అనుకున్నా కూడా కొన్నిసార్లు అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఆందోళన చెందుతారు. ఆయన తక్షణమే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించేశారు. ఆ తర్వాత అవసరమైన స్కానింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ ఘటనపై వైద్య బృందం స్పందిస్తూ పూర్తిగా కోలుకోవాలి అంటే బాలకృష్ణకు ఇప్పుడు ఒక చిన్న శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఒక మైనర్ సర్జరీ చేస్తే ఆయన చాలా వేగంగా కోలుకుంటారు. ఫ్యూచర్లో ఈ గాయాలతో ఆయన బాధపడేటువంటి ఇబ్బంది ఉండదు అని వైద్యులు చెప్తున్నారు. మళ్ళీ ఆ సర్జరీకి ఆయన పోతారా? ఒకవేళ అలా అయితే కనుక ఇక్కడ కాకుండా హైదరాబాద్కు తరలించాల్సి వస్తుంది. అక్కడే ఆయన సర్జరీ చేయించుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ చికిత్స అయిన తర్వాత త్వరగా కోలుకోవడానికి, దీర్ఘ సమస్యలు ఏవి లేకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. పైగా త్వరగా మళ్ళీ షూటింగ్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే షూటింగ్ ఒక్కసారి సెట్ వేశాక షూటింగ్ ఆగిపోయిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్నో లక్షలు ఖర్చు చేసి, ముఖ్యంగా యాక్షన్ సీన్లు తీసేటప్పుడు, పెద్ద హీరోలు కమర్షియల్ హీరోలకు తీసేటప్పుడు కేవలం సెట్ వేయడానికే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక ఫైట్ సీన్ చిత్రీకరించాలంటే దానికి వాళ్ళు వేసేటువంటి సెట్ కోట్లలో ఉంటుంది ఖర్చు. నిర్మాణ వ్యయం అంత భారీగా ఉంటుంది. ఒక్క నిమిషం కూడా వాళ్ళకు క్యాల్కులేట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి హీరో కాల్ షీటును దృష్టిలో ఉంచుకొని అందరినీ కూడా సమప్ చేసుకుని ఆ 1 గంట 2 గంటల పాటు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికే నిర్మాత చూస్తారు, దర్శకులు చూస్తారు. కానీ అనుకోని ఇలాంటి అవాంతరాలు వచ్చినప్పుడు అంత భారీ సెట్ వృథాగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? కొన్నిసార్లు అనివార్యంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ చూడాలి, మళ్ళీ వెంటనే ఆయన షూటింగ్ పాల్గొంటారా? ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ కొద్దిగా తగ్గించడానికి, లేదా ఆయన పాల్గొనే పరిస్థితి లేదా అనేది మనకు ఇంకా సేపట్లోన తేలబోతుందన్నమాట. కాకపోతే బాలకృష్ణకు ఇలాంటి యాక్షన్ సీన్స్లో గాయాలు తగిలించుకోవడం అనేది ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఒకసారి ఇలాగే తీవ్రమైనటువంటి గాయం తగిలింది. గతంలో అఖండ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకందరికీ తెలుసు కదా. బాలయ్య పేరు మరోసారి మారు మ్రోగిందనమాట. ఆ సీజన్లోన ఎన్ని సినిమాలు రిలీజ్ చేసినా కూడా యావరేజ్గా వెళ్ళాయి. ఒక్క అఖండ సినిమా మాత్రం సూపర్ డూపర్ కమర్షియల్ హిట్గా నిలిచిందనమాట. ప్రతి ఒక్కరూ కూడా జై బాలయ్య అనే తట్టుగానే ఆ సినిమాను నిర్మించారు. సో ఇక్కడ అఖండ సినిమా చిత్రీకరణ సమయంలోనూ ఆయన ఎడమ భుజం కండరాల గాయంతో ఎడమ భుజానికి స్ప్రెయిన్ అయింది, మజిల్ స్ప్రెయిన్ అయింది అనమాట. అక్కడ దీన్ని రొటేటర్ కఫ్ టియర్ అంటారు. అలాంటిది ఏర్పడటంతో చాలా బాధపడ్డారు. తీవ్రమైన నొప్పితోనే చేతికి బ్యాండ్ వేసుకొని మరి టాక్ షోలు, షూటింగుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో 4 గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. చూడండి, మనం హీరో అందంగా కనిపిస్తారు, అద్భుతంగా కనిపిస్తారు, ఏ మా బాలయ్య బాబు జై బాలయ్య అని అనడం సులువు. కానీ షూటింగ్ చేయాలంటే ఎన్ని రిస్కీ సీన్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా కమర్షియల్ హీరోలకు వాళ్ళకున్న ఇబ్బందులు ఇన్ని కావు. సో బాలయ్య బాబును త్వరగా కోలుకోవాలని మనమందరము ఆశిద్దామంట. థ్యాంక్ యూ ఆల్.